జలుబును మనం చాలా చికాకు వ్యవహారంగా భావిస్తాం, నిజమే. కానీ వారం 10 రోజుల్లోని జలుబు బాధల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. కానీ సైనసైటిస్ అలా కాదు, ఎంతకీ తగ్గకుండా నిత్యం మనల్ని వేధిస్తూ ఉంటుంది. ముక్కు బిగుసుకుపోయి ఒక పట్టాన గాలి ఆడదు, తలంతా బరువు దిమ్ముగా ఉంటుంది, కనుబొమ్మలు రెండు జివ్వును లాగిస్తూ ఉంటాయి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం యోగా తనవైన కొన్ని ప్రత్యేక యోగాసనాలను సూచిస్తుంది. సైనస్ బాధల నుంచి ఉపశమనం కలిగించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం సైనసైటిస్ ప్రాబ్లంకి యోగాలో ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ విధమైనటువంటి మరి ప్రాణాయామం ముద్ర చేయాలి, దీంట్లో అత్యంత బాగా ఉపయోగపడేటటువంటిది మత్య ఆసనము మరియు కపాలపాతి. సైనసైటిస్లో మనకి ఈ యొక్క గదుల్లో ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు మరి మొహంలో నొప్పి, మరి తలనొప్పి, మరి అదేవిధంగా చిరాగ్గా ఉండడం, ముక్కు కారడం, ఇబ్బందిగా ఉండడం, శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టడంలో చాలా ఇబ్బందికరంగా ఉండడం, చాలా ఇరిటేషన్గా ఉండడం, మరి ఇది ఎంతోమందిని బాధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో అయితే ఇంకా బాగా తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది. ఏ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, చిరాకుగా ఉండడం, హెడేక్గా ఉండడం, మొహం అంతా కూడా పట్టేసినట్టుగా ఉండడం, మొహం ఉబ్బినట్టుగా ఉండడం, ఈ రకంగా ఎంతో బాధిస్తూ ఉంటుంది. మరి వీటికి మందులు వాడటమే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు, యోగాసనాలు కనుక చేసినట్లయితే మరి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో, ప్రాణశక్తిని పెంచడంలో, ఆరోగ్య శక్తి పెంచడంలో ఈ యోగ విద్య, యోగశక్తి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు ఏం తెలుసుకోబోతున్నాము అంటే మరి మత్య ఆసనము మరియు కపాలభాతి. ఈ ఫేస్లో కానీ ఆ సైనస్ గదుల్లో ఏర్పడినటువంటి ఎలర్జీస్ అంతటినీ కూడా మరి పారద్రోలంలో ఇవి ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మరి ఇప్పుడు ఆ మత్యాసనము మరియు ఆ కపాలభాతి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కోసం మత్యాసనం, కపాలభాతి చేయబోతున్నాం. ముందుగా మత్యాసనం ఏ విధంగా చేయాలి అంటే ముందుగా పద్మాసనానికి రావాలా, దండాసన భంగిమకు వచ్చి కుడికాలు స్ట్రైట్గా ఉంచుకొని, కుడికాలు జతలో ఎడంకాలు కూడా ఉంచుకొని, ముందుగా ఎడమకాలను ఫోల్డ్ చేసి ఎడమకాలు జతలో కుడికాలని కూడా ఫోల్డ్ చేయాలి. కుడికాల్ని ఇప్పుడు పద్మాసన భంగిమకు వచ్చిన తర్వాత రెండు చేతులు వెనక సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మోచేతుల మీద సపోర్ట్ తీసుకొని శరీరానికి సపోర్ట్ ఇస్తూ వెనక్కి తీసుకొని రావాలి. ఇప్పుడు మోచేతులను కూడా సపోర్ట్ తొలగించి శరీరం పూర్తిగా నేల మీద ఆనించే విధంగా ఉంచాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఎల్బో సపోర్ట్తో తల భాగాన్ని, వెన్ను భాగాన్ని పైకెత్తి తల మాడు భాగాన్ని నేల కానించాలి. ఇప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళ యొక్క బొటన వేలును పట్టుకోవాలి. ఈ స్థితినే మత్యాసనము అంటారు. ఈ స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు రెండు చేతులను రిలీజ్ చేసి హెడ్ని నార్మల్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు రెండు ఎల్బోస్ సపోర్ట్తో శరీరాన్ని పైకి తీసుకొని రావాలి. ఇప్పుడు పద్మాసనాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని, లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసుకొని పూర్ణ ముద్రలో ఉండాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్పినప్పుడు పొట్టలో కదలిక, గొంతు నుండి శబ్దం చేస్తూ
ముక్కు ద్వారా శ్వాసను బయటికి విడిచిపెడుతూ ఒకేసారి చేయాలి. కళ్ళు మూసుకోవాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నిదానంగా ఒకసారి శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టాలి. ఇప్పుడు పూర్ణముద్ర రిలీజ్ చేసి కళ్ళు తెరవాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని, మత్స్యాసనాన్ని ప్రతిరోజు 5 సార్లు ఈ మత్స్యాసనాన్ని, వీటితో పాటుగా ఈ కపాలభాతి అనేటటువంటి దాన్ని ప్రతిరోజు ప్రొద్దున్న సాయంత్రం 30 సార్లు కనుక మరి ఈ కపాలభాతి చేసినట్లయితే మనలో బాగా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగి డిసీజ్ ఎనర్జీని మనం క్యూర్ చేసుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ నుంచి సులభంగా మనం బయటపడవచ్చు. వీటితో పాటుగా ఇంకొన్ని ఆసనాలు, భుజంగాసనం, సూర్య నమస్కారాలు, ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవడం, ఈ రకమైనటువంటివన్నీ కూడా పాటించినట్లయితే ముఖ్యంగా ఈ సైనసైటిస్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.